మరి ఒక భర్త మారాలంటే, ఒక భార్య మారాలంటే, ఒక పిల్లలు మారాలంటే, ఒక మార్చగలిగే సమర్థతుడు ఈ లోకంలో ఎవడు లేడంటే, ఎవ్వడు లేడండి. పెద్ద పెద్ద ఏంటంటే దాన్నేమంటారంటే, సైకాలజీ డాక్టర్లుంటారు తెలుసా? ఎంతగా వాళ్ళు మోటివేషన్ చేసి ఎంత వివరిస్తారో తెలుసా? కానీ అలాంటి వారి మాటలు కూడా ఈరోజు యవ్వనస్తులు వినట్లేదు తెలుసా? నేను పలానా వాడిని చేసుకున్నానంటే ఆడే కావాలి. సైకాలజీ డాక్టర్ దగ్గరికొచ్చినా, ఎంతమంది లాయర్‌ల దగ్గరికి తీసుకెళ్ళినా ఎవ్వరి మాట ఇనట్లేదండి. మీరెన్ని ప్రయత్నాలు చేయండి. ఒక మనిషిని మార్చగలిగే ఆ శక్తి సామర్థ్యాలు యేసుక్రీస్తు వారికి తప్ప మరో ఎవ్వరికీ లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాత్రమే మనుషులు మనసులను మార్చగలిగే ఏకైక దేవుడు. నాకు పలానా వారున్నారు చెప్పుకుంటాము తప్ప అవి జీవితంలో జరగవవి. ఒక మనిషిని మార్చాలంటే, ఒక మనిషి ఒక త్రాగుబోతుని ఒక మంచివాడిగా మార్చాలంటే, ఒక వ్యభిచారిని ఒక మంచి స్త్రీగా మార్చాలంటే, ఓ పాడైపోయిన కొడుకు తల్లిదండ్రుల మాట వినకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న కొడుకు మారాలంటే, అది యేసుక్రీస్తు వారికి మాత్రమే జరిగే పనది. బైబిల్ గ్రంథంలో వ్యభిచారులను మార్చాడాయన, దొంగలను మార్చాడు, లంచగొండులను మార్చాడు. తల్లిదండ్రుల మాట వినకుండా ఆస్తంతా పెంచేసుకొని విచ్చలవిడిగా తిరుగుతూ అన్నీ పోగొట్టుకొని లాస్ట్‌కి తల్లిదండ్రుల దగ్గరికొచ్చి అలాంటి వ్యక్తులను మార్చగలిగిన దేవుడు ఏకైక దేవుడు. మనశ్శాంతి ఈ లోకంలో ఎక్కడా దొరకదయ్యా! అమ్మ నువ్వు ఎన్ని హాస్పిటల్‌కెళ్ళినా, ఎన్ని చోట్లకెళ్ళినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, నీకు నిజమైన మనశ్శాంతి కావాలంటే, నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారు తప్ప మరొక్కరు ఎవ్వరు ఇవ్వలేరండి ఆ మనశ్శాంతిని. దేవునికి మహిమ కలుగును గాక. నా మాటలు ముగిస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. నా బిడ్డలు మారట్లేదు, నా భర్త మారట్లేదు, నా భార్య మారట్లేదు. నేను ఎన్నో ఏడుస్తున్నా కదా! నువ్వెన్ని ఏడుపులు ఏడ్చినా మారని వారు. అదే ఆయనకి అప్పగిస్తే, అయ్యా నా భర్తను మార్చు, నా భార్యని మార్చు, నా కుటుంబాన్ని మార్చు, నాకు విలువగా బ్రతకాలని ఉన్నది, సమాజంలో గౌరవంగా బ్రతకాలని ఉన్నది, నాకంటూ ఒక మంచి పేరు సంపాదించుకోవాలని ఆశపడుతున్నాను. ఈ లోకం శాశ్వతం కాదని నాకు అర్థమైనది, శాశ్వతమైన లోకం మరొకటి ఉన్నదని నాకు అర్థమైనది అని ఎవరైతే విశ్వసిస్తారో, నా కొరకు ప్రాణం పెట్టావంట, నా కొరకు రక్తాన్ని కార్చావంట, నా కొరకు ఈ లోకానికి వచ్చావంట, ఆ లోకాన్ని విడిచి ఈ పాపపు లోకానికి నా కొరకు వచ్చి దీనుడిగా బ్రతికేవంట. ఎన్నో అవమానాలు, ఎన్నో దెబ్బలు, ఎన్నో పిడిగుద్దులు గుద్దించుకున్నావు, ముఖం మీద ఉమ్ము వేయించుకున్నావు అని ఈ యొక్క సత్యవాక్యాలన్నీ ఎవరి హృదయములో ఫలిస్తాయో, ఎవరైతే నిజమైన దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నాకు పరలోకం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు అని ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ దేవుడు మనశ్శాంతిని ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడండి. కొన్ని హాస్పిటల్కి వెళితే గేట్లు వేసేస్తారు, కొన్ని హాస్పిటల్కి వెళ్తే పొద్దుట రమ్మ డాక్టర్ సాయంత్రం వస్తారు, లేకపోతే నైట్ వస్తారు, లేకపోతే మధ్యాహ్నం వస్తారంటారు. కానీ ఈరోజు పరమ వైద్యుడైన డాక్టర్ యేసుక్రీస్తు వారు, ఆయనకి టైం అనేది లేదండి. నువ్వు మధ్యాహ్నం పిలుస్తావు ఆయన పలుకుతాడు, నువ్వు రాత్రి పిలుస్తావు ఆయన సహాయం చేస్తాడు, ఆడ అర్ధరాత్రి పిలుస్తావు ఆయన సహాయం చేస్తాడు, ఆ వేకువజామున పిలుస్తావు ఆయన సహాయం చేస్తాడు. అలాంటి దేవుని మీరందరూ నమ్ముకోవాలని మా యొక్క చిన్న ప్రయత్నం, మరి చిన్నగా టీముగా మేమందరం వచ్చి మీ వీధుల్లో అనేకమైన విషయాలు అందించాలని మేము ఆశపడుతున్నాం. మరి ఈరోజు రాత్రి దేవుడు అందరితో మంచి విషయాలు పంచుకున్నాడు గనుక మీ అందరి హృదయంలో భద్రపరుచుకున్నామా. మనశ్శాంతి కావాలంటే మీరు ఎక్కడికి వెళ్ళినా దొరకలేని మనశ్శాంతి దేవుని మందిరంలో దొరుకుతుంది. అది మీరు ఏ చోటకి వెళ్తారో, ఏ మందిరానికి వెళతారో మాకైతే తెలియదు, కానీ మీరు ఏ మాత్రం లేట్ చేయకూడదు, ఏ మాత్రం మీరు సమయం వృధాగా చేయకూడదు. ఎందుకంటే చాలా భయంకరమైన దినాలు మనం బ్రతుకుతున్నాం. ఈరోజు మనుషుల్లో ప్రేమ కరువైపోతుంది. తల్లిదండ్రులే బిడ్డలు చంపేసే రోజులు, భయంకరమైన రోజులు మనం బ్రతుకుతున్నాం. ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియదు. భయంకరమైన రోగాలు, ఎప్పుడు వినలేని రోగాలు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిన కుదరని రోగాలు, ఎంత మంది దగ్గరికి, ఎంత స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళినా, అనేక రాష్ట్రాలు తిరిగినా, అనేక జిల్లాలు తిరిగినా కుదరని రోగాలు. చిన్న బిడ్డలకు కూడా హోల్స్ పడుతున్నాయి హార్ట్లో తెలుసా? పుట్టిన పిల్లలకు కూడా గుండెకి ఆపరేషన్ చేస్తున్నారు.